ఆయన పాత్ర ఏంటో ఆయన పోషించే గొప్ప వ్యక్తి. వారి అన్ని కార్యక్రమాలని నాకు వెన్నట్టు ఉంటారు. ఒకసారి వారు కూడా వారి తర్వాత పాపం తీసుకొని వచ్చారు. వారి మాట వస్తుగా సభకు నమస్కారం. ఈ మధ్యకాలంలో ఏదైనా సరే ఒక విషయాన్ని, ఒక సందేశాన్ని, ఒక మెసేజ్ ప్రజలకు తెలియడానికి అనేక మాధ్యమాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అంతరించిపోతున్న ఈ నాటకాల ద్వారా ఈ సందేశాన్ని, మెసేజ్ మాకు ఇవ్వడం అన్నది నిజంగా ఒక విధంగా చాలా ధైర్యం చేసే ప్రయత్నం. ఇది చాలా శాశ్వతమైన ఈ యాక్టివిటీ అనేకం ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్స్ లేదంటే గోల్డెన్ ఛానల్స్ అవన్నీ కాదని నాటకం ద్వారా ఈ సందేశాన్ని మనకు అందజేయాలన్న ఆ యొక్క బాధ్యత నిర్ణయం చాలా ప్రశంసనీయం. నిజంగా అదేవిధంగా మన విజయవాడలో వచ్చే విధంగా ఎంతో సపోర్ట్ చేసి ఆయన ఎక్కడ చూడండి వీళ్ళు నాటకంటే నిజంగా అవ్వదు. మా పాప ముందు ఆలోచించింది రాదా మీకు చూద్దాం, ఒకసారి చూడడం నాటకంటే అవ్వదంటే అస్సలు స్టార్ట్ నుంచి అన్ని వరకు అస్సలు నేను ఎక్కడ చేస్తున్నా ఆ చేతి కాలు చేస్తున్నా డాడీ నిజంగా బాగుంది అని చెప్పి అటువంటి అంత అద్భుతమైన నాటకాన్ని మనకి రాజ్యం అందజేసినట్టు మీ అందరికీ పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కొండబాబు గారు నిజంగా ఇటువంటి వ్యక్తి మన విజయనగరంలో ఉన్నది నిజంగా మా అందరి చేత అదృష్టంగా చెప్పాలి. వాళ్ళ గ్రామం ఏంటంటే వాళ్ళ జనరల్ ఎక్కడ మీరు చూడండి డబ్బులు తీసుకోవడానికి చూస్తాం తప్ప వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి నిత్యాన్నదాన కార్యక్రమం, అదేవిధంగా అనేక రకమైన యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే ఇటువంటి వాళ్ళు దానిగా బాబ్జీ గారు ఎన్ని కార్యక్రమం చేయడం ఉంది. అనేక మంచి కార్యక్రమం ఇంకా ముందు కూడా జరగాలి. అయితే బాబ్జీ గారు ఏదో చెప్పారు. అయితే ఒక్క విషయం నేను మీ అందరికీ సామాన్యంగా మాట్లాడుతున్నాను. ఎక్కడో జిల్లా తూర్పుగోదావరి నుంచి నేను వచ్చానండి. వచ్చి చూసి 10 సంవత్సరాల పైన అవుతుంది. ఈరోజు ఆయన అన్నట్టు 500 కుటుంబాలు వస్తున్నాయి అంటే శుభ్రం 13 పెట్రోల్ బంకులు, అంబులెన్స్ వ్యవస్థ ఇదంతా కూడా ఈ జిల్లా వాళ్ళు మాకు ఇచ్చే సహాయ సహకారాల వాళ్ళు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. అందువల్ల ఏ కార్యక్రమం బాధ్యత చెప్పినా మా వంతుగా ప్రతి కార్యక్రమానికి నేను నాకు వచ్చిన మీకు కదా మీరు ఇచ్చినట్టు మీకు మళ్ళీ ఇవ్వడమేండి. ఆ విధంగా చేస్తే చాలా సంతోషం. ఈ అవకాశం నాకు ఇచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదాలు.